దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, దేవుని వాక్య ధ్యానములోనికి వెళ్ళే ముందు చిన్న విషయాన్ని గమనించండి. మనకు ఇంతకాలం పాటల పుస్తకం లేదు, ఉన్నా కానీ అందరి దగ్గర లేకపోవచ్చు. కానీ కొత్త పాటల పుస్తకం ప్రింట్ వేయించాం. ఎందుకు ప్రింట్ వేయించాము చెప్పండి? అందరూ ఆ పాటల పుస్తకంలో నుండి పాడాలని. అవునా? పాటల పుస్తకంలో నుండి పాడితే కొద్దిగా పాటలు నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. అందుకు పాటల పుస్తకం వేసాం. కాబట్టి ఇక నుండి ఎప్పుడు పాడినా దయచేసి ఫస్ట్ మన పాటల పుస్తకంలో నుండి పాటలు పాడుతూ మనము ప్రభువుని మహింపరుచుకుందాము. చాలా సంతోషం ప్రియులరా. నిన్న రాత్రి నుండి పరిశుద్ధాత్మ దేవుడు పడుకున్నాను, కానీ కలలో ఒక మాట మాట్లాడుతున్నాడు. బహుశా ఆలోచన చేశానేమో, నాకు స్పష్టంగా గుర్తులేదు. కానీ కలలో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ఒక మాట దేవుడు చూపిస్తూ ఉన్నాడు. ఆ మాట ఈరోజు మీ ముందు పంచుకోవడానికి నేను ఇష్టపడుతున్నాను. ఆ మాట తప్పకుండా ఇక్కడున్న ప్రతి ఒక్కరికి అవసరమైన మాట. ఆ మాట కీర్తనకారుడైన దావీదు రాస్తారు. చాలాసార్లు మీకు నేను పరిచయం చేశాను ఆ మాటని. బహుశా మీకు గుర్తుండకపోవచ్చు. ఒకసారి చదువుదామా? కీర్తనల గ్రంథం 4వ కీర్తన 1వ వచనాన్ని చదవండి దయచేసి. కీర్తనల గ్రంథము 4వ కీర్తన 1వ వచనాన్ని చదువుదాం. చాలా జాగ్రత్తగా ఆ మాటలు మీరు గమనించాలి. నా నీతికి ఆధారమగు దేవా, నేను మొర్రపెట్టినప్పుడు నాకుత్తరమిమ్ము. ఇరుకులో నాకు విశాలత కలుగు చేసిన వాడవు నీవే. నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించుము. మోకరించండి, లేకపోతే లేచలోబడండి. ప్రార్థన చేసుకుందాము. దేవుని వాక్య ధ్యానంలోనికి వెళ్ళిపోదాం. కృపా సత్య సంపూర్ణమైన దేవా, మహిమ ఘనత ప్రభావములకు అర్హమైన నామము కలిగిన మా యేసుక్రీస్తు తండ్రి అయిన దేవా, నీ పరిశుద్ధాలయములోనైనా నిన్ను, నీ ముఖ దర్శనాన్ని ప్రభువా చూసుకునే ఈ గొప్ప భాగ్యము మీరు మాకు ప్రసాదించారు. దేవా, నీవు సజీవుడవు గనక తండ్రి, నీ సన్నిధిలో ప్రభువా మమ్మలను, మా హృదయాంతరంగములను నీవు పరిశోధించి పరీక్షిస్తున్న దేవుడవు. నీవు ప్రత్యేకంగా నాయన అమాంతరంగాన్ని పరికిస్తున్న దేవుడవు ప్రభువా. నీవందరినీ ప్రేమిస్తున్నావు గనక ప్రభువా, ప్రతి ఒక్కరి హృదయమునకు స్వస్థత కలుగునట్లుగా నీ వాక్కును పంపి బాగు చేసే దేవుడవు తండ్రి. ఇదిగో ప్రభువా, ఈరోజు మీరు నా హృదయంలో పెట్టిన ఆలోచన, మాట, తలంపు ప్రభువా, నీ పిల్లలకు నేను ప్రకటించనై ఉన్నాను. వట్టివాడను తండ్రి, నా అర్హత ఏంటేసయ్యా? నేను యోగ్యుడనే కానయ్యా. కేవలము నీవు వాడుకుంటే నీ పాత్రను, నీవు అభిషేకిస్తే నీ సేవకుడను, నీవు మాట్లాడితే నీ నోటి బూరనే తప్ప నాలో ఏమీ లేదయ్యా. కనుక ప్రభువా, నీ పాత్రగా నన్ను వాడుకోండి. నీ రక్తముతో నన్ను కడగండి, పవిత్రపరచండి. నీ ఆత్మతో నింపిన ఆయన నీ పిల్లలకు అవసరమైన జీవము గల నీ మాటలు ప్రభువా అందించున్నట్లుగా నాకు సహాయం చేయండి. ముందున్న సమయమంతా దేవా, కేవలము మీ అధికారానికి మాత్రమే ఒప్పుకుంటూ మా ప్రభువు, మీ ప్రియ కుమారుడు, మా రక్షకుడైన యేసు నామం ద్వారా వాక్య ధ్యానములోనికి వస్తూ ప్రార్థిస్తూ మనవులని వేడుతున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దయచేసి కూర్చుందాం ప్రియులరా. ప్రభునందు ప్రియమైన దేవుని కుటుంబమా, ప్రియ దేవుని పిల్లలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, ఆయన మంచితనము, ఆయన కనికరము, ఆయన వాత్సల్యం ఎలాంటిది అని ఆలోచిస్తే భక్తులు దాని గురించి సమాధానం ఇస్తూ అంటారు. ఆయన కోపము అట క్షణమాత్రం ఉంటుందట, కానీ ఆయన దీర్ఘశాంతము శాశ్వత కాలం ఉంటుందట. ప్రియులారా, గాయపరిచిన ఆయనే, పూర్తి చేయండి, గాయము కట్టడమైన ఆయనే, దెబ్బ కొట్టడము కూడా తెలుసు, ఆ దెబ్బకు మందు వేయడం కూడా ఆయనకు తెలుసు. దెబ్బెందుకు కొట్టావు అంటే శిక్ష చేయడానికి కొట్టాను. ఎందుకు బాధ పెట్టావు? నీకు బుద్ధి రావాలని బాధ పెట్టాను. ఎందుకు సమస్యలు ఎక్కువ చేశావు? నువ్వు నా పైన ఆధారపడినప్పుడు నీకు నేను ఒక విషయం నేర్పించడానికి ఎక్కువ చేశాను అంటాడు.
దేవుడు పరీక్షిస్తాడు, పరిశీలిస్తాడు, పరిశోధిస్తాడు. అందుకే కీర్తనాకారుడు అంటాడు, దేవా నీవు నన్ను పరిశోధించితివి, నీవు నన్ను పరీక్షించితివి, నీవు నన్ను పరిశీలించితివి అంటాడు. దేవుడు పరీక్షించాడు, పరిశీలించాడు, పరిశోధించాడు. భక్తుడు దేవుని ఎదుట మాన్యమైన వానిగా కనపడ్డాడు. సంఘాన్ని దేవుని వాక్యం ప్రియులారా స్త్రీతో పోల్చింది. ఇట్ కంపేర్డ్ విత్ ఉమెన్, స్త్రీతో పోల్చింది. అదే దేవుని వాక్యం స్త్రీలకు హెచ్చరిస్తూ అన్నది మాన్యమైన వారిగా ఉండాలి అట. ఆమేన్. ఎలా ఉండాలి? అర్థమవుతుందా? నిద్ర వస్తుందా? ఎలా ఉండాలి? మాన్యమైన వారిగా ఉండాలి. ఇప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు లేక తండ్రి అయిన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు, త్రియేక దేవుడు పరీక్షించి పరిశీలించి పరిశోధించినప్పుడు భక్తుడు మాన్యమైన వానిగా కనపడ్డాడు. ఎలాగైతే భక్తుడు మేలిమి మాన్యమైన వానిగా, శ్రేష్టమైన వానిగా, విలువైన వానిగా దేవుని దృష్టిలో కనపడ్డాడో అలాగే సంఘము కూడా కనబడాలి, సంఘము కూడా ఉండాలి. అది దేవుని యొక్క అనాది సంకల్పం ప్రియులర్, అది దేవుని ప్రణాళిక. సంఘము అంటే ఒక 10 మంది, ఒక 20 మంది, ఒక 100 మంది, ఒక 1,00,000 మంది, ఒక 1,00,00,000 మంది. కానీ ఎంతమంది అనవసరం. కానీ సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఎవరికి వారు వ్యక్తిగతంగా వారిని వారు తమ దేవుని ఎదుట మాన్యమైన వారిగా కనబరుచుకోవడానికి ప్రయత్నం చేయాలి. అది నువ్వు ఇంట్లో ఉన్నావా, ప్రయాణంలో ఉన్నావా, ఉద్యోగం చేస్తున్న దగ్గర ఉన్నావా, లేక పొలంలో ఉన్నావా, లేక ఇంకెక్కడైనా ఉన్నావా, ఇంకెక్కడైనా ఉన్నావా, అది ఇప్పుడు అప్రస్తుతము. కానీ నీ ప్రభు అయిన యేసుక్రీస్తు నీతో ఎల్లకాలము ఎల్లప్పుడూ ఉన్నాడని నీవు గ్రహించిన వ్యక్తివై ఆయన ఎదుట మాన్యమైన వ్యక్తిగా నిన్ను నువ్వు చూపించుకోవడానికి ప్రయత్నం చేయాలి. అప్పుడు దేవుని మెప్పు, దేవుని యొక్క కృప, ఆయన మంచితనము, ఆయన దయ మన మీద, మన కుటుంబాల మీద విస్తరిస్తుంది ప్రియులర్, విస్తరిస్తుంది. ఇప్పుడు ఒక పెద్ద సమస్య వచ్చింది, నాకే వచ్చింది. ఆ సమస్యను తీసివేయగలిగిన వాని దగ్గరికి వెళ్ళాను నేను. అనుకుందాం, ఆ సమస్యను ఒక్క మాటతో తీసివేయగలిగిన వాని దగ్గరికి వెళ్ళాను నేను. అలాగ వెళ్ళినప్పుడు నా మనసు ఎలా ఉంటుంది? ఒక్క సెకండ్ కూడా ఆయన్ని విడిచిపెట్టాలనిపించదు. అవునా? ఎందుకు చెప్పండి? విడిచిపెడితే దొరకడేమో, మళ్ళీ కలవడేమో, భయం, ఒక రకమైన ఆందోళన. ఆ పరిష్కారము కలగాలి కాబట్టే విడిచిపెట్టము. ఇప్పుడు నువ్వు నేను అడిగితే చెబుతావు, నిజంగా నీ దేవుడు నీకు పరిష్కారం ఇవ్వగలడా అంటే నువ్వు టక్కని చెబుతావు, ఎస్ ఇవ్వగలడు అని. ఎందులో ఆయన ఇవ్వగలడా? ఎందులో నుండి అయినా ఇవ్వగలడు అని చెబుతావు. మరి ఆయన్ని విడిచిపెట్టకుండా గట్టిగా పట్టుకోగలుగుతున్నావా? ఆయన్ని వెంబడించగలుగుతున్నావా? ఆయన్ని అనుసరించి నడవగలుగుతున్నావా? ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని అడుగుతున్న ప్రశ్నలు. కీర్తనకారుడు అంటాడు, దేవునికి నేను మొర్ర పెడుతున్నాను. ఎలాగ మొర్ర పెడుతున్నావు? నా నీతికి ఆధారమైన వాడు ఆయనే, నాకు సమస్తమునకు ఆధారభూతుడైన వాడు ఆయనే. కాబట్టి ఆయనకు నేను మొర్ర పెట్టుకుంటున్నాను. మొర్ర పెట్టుకోవడం అంటే ఇద్దరు గుడ్డివాళ్ళు యేసయ్య వెళ్తున్నాడని తెలవగానే, దావీదు కుమారుడా గొంతెత్తి కేకలు వేయడం మొదలుపెట్టారు ప్రియులారా. ఎంతోమంది జనసమూహం యేసయ్యను వెంబడిస్తూ వెళ్తూ మాట్లాడుకుంటున్న ఆ శబ్దాలన్నిటికంటే మించి వారు పెట్టిన ఆ అరుపు, ఆ కేక యేసయ్యను ఆపేసింది, యేసయ్యను ఆపేసింది. నాకు ఎప్పుడైనా ఏదైనా ఎక్కువ బాధ కలిగించింది అనుకోండి, సైలెంట్గా ప్రే టవర్లోకి వెళ్ళిపోతా పైకి, లేకుంటే ఆ ఇంట్లోకి వెళ్ళిపోతా బెడ్రూమ్లోకి. అక్కడైతే ఎవరు కినపడదుగా. ఇక మోకాళ్ళు వేసి 2 చేతులు పైకెత్తి ఆయన్ని కేకలు వేస్తూ పిలుచుకుంటా. ఎందుకు? నా బాధ అలాంటిది. ఎవడికి చెప్పుకున్నా తీర్చలేడు, ఆర్చలేడు, ఎవడూ నాకు విడుదలనివ్వలేడు.
అయ్యో ఇలాగైందా అని కొంచెం జాలి పడతారేమో కానీ ఎవడూ మన బాధ నుండి మనకు పరిష్కారం ఇవ్వలేడు. కానీ యేసయ్య ఇవ్వగలడు, అది తెలుసు నాకు. అందుకే ఆయన దగ్గరకు రహస్యంగా పోయి గొంతు చింపుకొని అరుస్తా, నా బాధ పోయేటట్టు అరుస్తా. నా నీతికి ఆధారమగు నా దేవుని దగ్గర నేను మొర్ర పెట్టుకుంటున్నాను అన్నాడు రాజు అయినటువంటి దావీదు. ప్రియులరా, సిగ్గు జనాలు చూస్తే, నువ్వు రాజువు కాదు ఎందుకట్లా అరుస్తున్నావు అంటారు ప్రజలంతా. అయినా భయపడలే, ప్రజలు వేసే నిందలకు భయపడలే, ప్రజలు వేసే ఆ భయంకరమైన అవమానకరమైన మాటలకు భయపడలే. దేవుడు చేయగలడు కనుక నేను ఆయనకు మొర్ర పెట్టుకుంటాను. ఈరోజు నా ప్రియ దేవుని పిల్లలారా, నీ ప్రభువు చేయగలడు. కానీ ఆయనకు నువ్వు మొర్ర పెట్టుకునే విషయంలో మొహమాట పడొద్దు, సిగ్గుపడొద్దు, సమయాన్ని పోనివ్వద్దు. ఆయన పాదాల దగ్గర నువ్వు మొర్ర పెట్టుకున్నప్పుడట తర్వాత లైన్లోనే రాస్తున్నాడు, ఇరుకులో నాకు విశాలత కలుగ చేయువాడు ఆయనే. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇరుకులో నాకు విశాలత కలుగజేయువాడు ఆయనే. ఎంత గొప్ప మాట ప్రియులరా. మన కుటుంబంలో ఇలాంటి విశాలత ఉంటే బాగుండు అనుకుంటాం, మన హృదయంలో ఇలాంటి విశాలత ఉంటే బాగుండు అనుకుంటాం, మన అవసరాలలో ఇలాంటి విశాలత ఉంటే బాగుండు అని ఆశపడతాం. ఎన్నో విషయాలలో మన మనసుకి, మన అంతరంగానికి, మన హృదయానికి, మన ఆలోచనలకు విశాలత కలిగితే బాగుండు అని తప్పించిపోతాం. కానీ భక్తుడు కూడా అదే ఆలోచన కలిగిన వాడై చూడండి, చేయాల్సిన పని చేస్తున్నాడు. ఒక కోతి పిల్ల కోతిని గట్టిగా పట్టుకున్నట్టు దేవుని పాదాలు గట్టిగా పట్టుకుంటున్నాడు. అందుకు దేవుడు ఏం చేస్తున్నాడు, ఏదైతే దావీదుకు అవసరమో దానిని ఆ క్షణములో దావీదుకు ఇచ్చి దావీదును ఆదరిస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అందుకే ఇదే భక్తుడు రాస్తూ అంటాడు, ప్రియులారా, దేవా నా హృదయమునకు నీవు చేసిన కార్యమే స్వస్థత, నా ప్రాణమును అది తెప్పరెల్లా చేస్తుంది, నా అంతరంగమును అది తెప్పరెల్లా చేస్తుంది, నా హృదయాన్ని అది బాగు చేస్తుంది. ఎందుకు? నీపైన ఆధారపడ్డాను దేవా. చూడండి ప్రియులరా, చాలాసార్లు దేవుడు మనల్ని పరీక్షించి పరిశీలించి పరిశోధించేటప్పుడు ఒంటరోళ్ళని చేసేస్తాడు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. మీకు ఒక విషయం చెప్పనా, బైబిల్ గ్రంథంలో అతి ప్రాచీన పుస్తకం ఏంటో చెప్పండి ఎవరైనా. బైబిల్లో ఉన్న 66 పుస్తకాలలో అతి ప్రాచీనమైన పుస్తకం ఏంటది? యోబు పుస్తకం. దట్ వాస్ ద ఫస్ట్ బుక్ విచ్ ఈస్ ఎవర్ రిటన్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ బైబిల్. బైబిల్లో ఉన్న 66 పుస్తకాలలో మొట్టమొదటిగా ఎప్పుడో రాయబడినటువంటి గ్రంథము యోబు గ్రంథం. దాని తర్వాతే మిగిలినవన్నీ. యోబు గ్రంథాన్ని చదవండి ఒకసారి. మొదటి అధ్యాయం ముగిసే లోపే దేవుడు యోబును ఒంటరివాణ్ణి చేసేసాడు. ఊహించండి ఒకసారి. అంకుల్ మీరు ఊహించుకోండి, దేవుడు ఒంటరివాణ్ణి చేసేసాడు. ఆల్ అలోన్. ఒక పాస్టర్ గారు లేరు, ఒక అన్న లేడు, ఒక తమ్ముడు లేడు, ఒక అమ్మ లేదు, ఒక నాన్న లేదు, ఒక భార్య లేదు, ఒక పిల్లలు లేరు, ఒక పశువులు లేవు, ఒక పనివారు లేరు. ఒంటరివాణ్ణి చేసేసాడు దేవుడు. కానీ చివరికి దేవుని వాక్యం అంటుంది, రెండంతలుగా తిరిగి దేవుడు ఇచ్చేశాడు. రెండంతలుగా దేవుడు తిరిగి ఇచ్చేశాడు. ఎందుకు ఇచ్చాడు? యోబు దేవుని పరీక్షలో గెలిచాడు ప్రియులారా. యోబు అన్నాడు, దేవా నువ్వు నన్ను చంపినా నేను నిన్ను విడిచిపెట్టను. నా నీతి నీకు తెలుసు ప్రభువా, నా బ్రతుకు నీకు తెలుసు దేవా, నా జీవితం నీకు తెలుసు ప్రభువా, కాబట్టి నేను నిన్ను విడిచిపెట్టను. ఆ ఒంటరి స్థితిలో సైతము దేవుడు నాతోనే ఉన్నాడు, ఆయన అన్యాయస్తుడు కాడు అని యోబు ధైర్యంగా నిలబడ్డాడు. కాబట్టి ప్రతి భక్తునికి భక్తురాలికి దేవుడు చెప్పాలనుకున్న మొట్టమొదటి ప్రసంగం ఏదైనా ఉందంటే ఇదే. నువ్వు దేవునిలో బలపడుతున్నప్పుడు ఫస్ట్ దేవుడు నిన్ను ఐసోలేట్ చేస్తాడు, ఒంటరి చేస్తాడు. నాకు ఇప్పుడు అర్థమవుతుంది. రాత్రి 10 గంటల నుండి ఏడుస్తూ ఉన్నాను. ఎందుకు దుఃఖం వస్తుందో తెలియదు, వస్తూనే ఉంది 12 వరకు, కళ్ళు మూతలు పడ్డంత వరకు. పడుకున్న తర్వాత దేవుడు మాట్లాడుతున్నాడు. ఇదిగో ఇదే మాట, ఇరుకులో నీకు విశాలత కలుగు చేయువాడను
నేనే. నాకు మొర్రపెట్టు, నాకు మొర్రపెట్టు. నా దేవుడు ఉన్నాడు అని నాకు మొర్రపెట్టు, నీకు విశాలత నేను కలుగజేస్తాను. నా ప్రియ దేవుని పిల్లలారా, ఒకరోజు యాకోబు జీవితంలో ఇలాంటి పరిస్థితి అకస్మాత్తుగా దాపురించింది. యాకోబు అబ్రహాము యొక్క సెకండ్ జనరేషన్ ఆర్ థర్డ్ జనరేషన్ అనుకుందాం. అబ్రహాము కొడుకు పేరు ఇస్సాకు, ఇస్సాకు కొడుకు పేరు ఏశావు, రెండవ కొడుకు పేరు యాకోబు. ఈ యాకోబు ఎలాంటి వాడు అంటే మహాదుడుసు, దుడుకు, కొద్దిగా అల్లరి, కొద్దిగా మోసం, కొద్దిగా కోపం, కొద్దిగా వివేచన, కొద్దిగా నైపుణ్యత, ఇవన్నీ కలిగినటువంటి ఒక యవనస్తుడు యాకోబు. అవకాశం ఉన్న కాడికి, సమయం ఉన్నంత వరకు, పరిస్థితులన్నీ చేయి దాటిపోయే అంతవరకు కూడా ఎన్నెన్ని చేయాలో అన్నీ చేసేసాడు యాకోబు. మీరు చదవండి, యాకోబు గురించి తెలుస్తుంది. అన్నీ ఆయనకు నచ్చినట్టే చేసుకున్నాడు. ఎవ్రీథింగ్ ఆయనకు నచ్చినట్టే చేసుకున్నాడు. ఎక్కడా కూడా దేవునికి నచ్చినట్టు అనేది కనబడదు యాకోబు జీవితంలో. అన్నీ ఆయనకు నచ్చినట్టే, ఆయనకు నచ్చినట్టు, ఆయనకు నచ్చినట్టే చేసుకుంటూ వెళ్ళిపోయాడు. అలా చేసుకుంటూ వెళ్ళిపోయిన వాడు దీవించబడ్డాడు. ఏమండి, ఏమయ్యాడు? దీవించబడ్డాడు. చెప్పాలి గట్టిగా, ఏమయ్యాడు? దీవించబడ్డాడు. చూడండి, మీరు ఆలోచన చేయాలని చెబుతున్నాను ఈ మాటలు. ఇష్టానుసారంగా చేసుకున్నాడు, కానీ దీవెన మాత్రం ఆగలేదు. గొర్రెలు వచ్చాయి, పొటేళ్ళు వచ్చాయి, మేకలు వచ్చాయి, మేకపోతులు వచ్చాయి, ఒంటెలు వచ్చాయి, ఒంటెల మందలు తయారయ్యాయి, గాడిద మందలు తయారయ్యాయి. విస్తారమైన పనివారు వచ్చారు, విస్తారమైన ఆస్తి సమకూరింది. 2 భార్యలు, పని కత్తెలు, పిల్లలు, అంతా సమృద్ధిగా ఉంది. ఒకరోజు ఆయన మామకి ఆయనకి గొడవ అయింది. గొడవ అయ్యేసరికి ఆయన మామ అన్నాడు, బాబు ఇదంతా కాదు కానీ నీ భార్యల్ని, నీ పిల్లల్ని, నీ మందల్ని, నీదంటూ ఏదైనా ఒకవేళ ఇక్కడ ఉంటే దాన్ని తీసుకొని వెళ్ళిపో అన్నాడు మామ. వెళ్ళిపో అన్నాడు కదా అని చెప్పి ఇదే సందని మామ లేని టైంలో మొత్తం అందిన కాడికి వేసుకొని వెళ్ళిపోతూనే ఉన్నాడు. అంతే, వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి అంతా అయిపోయింది, దూరం వెళ్ళిపోయాడు. ఇక ఏ ఇబ్బంది లేదు, హాయిగా మా అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళిపోయి సెటిల్ అయిపోవచ్చు అనుకున్నాడు. అప్పుడు వచ్చింది వార్త. ఏమని? నీ శత్రువు ఎదురుగా వస్తున్నాడు, 400 మందిని వేసుకొని వస్తున్నాడు, నిన్ను చంపేస్తాడు. అకస్మాత్తుగా రాలే, వచ్చిందా? అకస్మాత్తుగా వచ్చేసింది. యాకోబు అనుకున్నాడు అన్నీ ఉన్నాయి నాకు, ఏ ఇబ్బంది లేదు, ఏ ప్రాబ్లం లేదు. రాత్రి దేవుడు మాట్లాడుతున్నాడు ఈ మాట, ఏ సమస్య లేదు, అన్నీ ఉన్నాయి నాకు అని హాయిగా ఇంటికి ప్రయాణం చేస్తున్నాడు. ఏ భయము లేదు. కానీ అకస్మాత్తుగా వచ్చి పడింది ఒక వార్త, మీ అన్న వస్తున్నాడు, చంపుతాడు, 400 మందిని వేసుకొని వస్తున్నాడు, కాబట్టి సర్దుకో అంటే దేవుని వాక్యం అంటుంది ప్రియులరా, యాకోబు భయపడ్డాడట. యాకోబు భయపడ్డాడు. తన కుటుంబం కొరకు, తన గౌరవం కొరకు, తన పిల్లల కొరకు, తన వ్యక్తిత్వం కొరకు, అస్తిత్వం అంటారా, తన ఉనికి కొరకు అతడు భయపడ్డాడు. భయపడ్డ యాకోబు చేస్తున్న ఉత్తమమైన పని ఏంటో తెలుసా? అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, నా పితరుల దేవా, నేను నీ దృష్టికి పాపము చేశానయ్యా, నేను పాపిని ప్రభువా, ఇదిగో ఈ పరిస్థితుల్లో ఎటు పోవాలో కూడా నాకు తెలియదు దేవా, కాబట్టి నువ్వు నాకు సహాయం చేయవా. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చదువుదాం ఆ మాటను ఒకసారి దయచేసి చూడండి. ఆదికాండము 32వ అధ్యాయము 9వ వచనం చదువునానా. అందరూ దయచేసి ఆ మాటలు చూడండి. పేజ్ నెంబర్ 27. ఆదికాండము 32వ అధ్యాయం 9వ వచనం తీసారా? వెరీ గుడ్. అప్పుడు యాకోబు, అప్పుడు అంటే ఎప్పుడు? పై వచనం చదవండి, 7వ వచనం. యాకోబు మిక్కిలి భయపడి తొందరపడ్డాడట.
భయం వేసింది, తొందరపాటు వచ్చింది. ఎందుకు? పై వచనాన్ని చదవండి, 3వ వచనం. యాకోబు ఎదోము దేశమున అనగా శేయీరు దేశముననున్న తన సహోదరుడైన యాషావునొద్దకు దూతలను తనకు ముందుగా పంపి, మీరు నా ప్రభువైన ఏశావుతో ఇంతవరకు నేను లాబానునొద్ద నివసించి ఉంటిని, నాకు పశువులు, గాడిదలు, మందలు, దాసదాసి జనమును కలరు. నీ కటాక్షము నా యందు కలుగునట్లుగా నా ప్రభువునకిది తెలియజేయ నంపితినని నీ సేవకుడైన యాకోబు అనినని చెప్పుడని వారికి ఆజ్ఞాపించను. ఇప్పుడు చూడండి, ఆ దూతలు యాకోబునొద్దకు తిరిగి వచ్చి, మేము నీ సహోదరుడైన ఏశావునొద్దకు వెళ్ళితిమి, అతడు 400 మందితో నిన్ను ఎదుర్కొన వచ్చుచున్నాడని చెప్పగా వెంటనే యాకోబుకి ఏమైంది? భయం వేసింది, తొందరపాటు కలిగింది. ప్రియులారా, హీ స్కేర్డ్ అండ్ కన్ఫ్యూజ్డ్. భయం వేసింది, తొందరపాటు కలిగింది. ఆ భయము, తొందరపాటులో యాకోబు చేస్తున్న యుక్తమైన పని చూడండి, 9వ వచనం. అప్పుడు యాకోబు, నా తండ్రి అయిన అబ్రహాము దేవా, నా తండ్రి అయిన ఇస్సాకు దేవా, నీ దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళుము, నీకు మేలు చేసేదనని నాతో చెప్పిన యెహోవా, నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములకును సమస్త సత్యమునకును అపాత్రుడను. ఎట్లనగా నా చేతి కర్రతో మాత్రమే యోర్దాను దాటి తిని, ఇప్పుడు నేను 2 గుంపులై తిని, నా సహోదరుడైన ఏశావు చేతిలో నుండి దయచేసి నన్ను తప్పించుము. అతడు వచ్చి పిల్లలతో తల్లిని నన్ను చంపునేమో అతనికి భయపడుచున్నాను. నేను నీకు తోడై నిశ్చయముగా మేలు చేయుచు విస్తారమగుట వలన లెక్కింపలేని సముద్రపు ఇసుక వలె నీ సంతానము విస్తరింపజేసుదునని సెలవిచ్చితివే అనేను. ప్రియ దేవుని పిల్లలారా, గమనించండి, యాకోబు తనకు కలిగిన భయమంతటిలో నుండి దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నాడు. యుక్తమైన ప్రార్థన, విలువైన ప్రార్థన, దేవుని పాదాల దగ్గర ప్రార్థన. కానీ తర్వాత వచనాలు మీరు చూస్తే వెంటనే దేవుడు ప్రార్థన విన్నట్టు కనపడదు. తర్వాత వచనాలను మీరు చూస్తే వెంటనే ప్రార్థన విన్నట్టు కనపడదు. తర్వాత యాకోబు చాలా పనులు చేస్తాడు, చెయ్యగలిగినన్ని పనులు చేసేస్తాడు. ఎలాగైనా సరే అన్నను కాంప్రమైజ్ చేసేయాలి, ఎలాగైనా సరే రానున్న ఉపద్రవం నుండి తప్పించుకోవాలి. ఏం చేయాలి? మేకలను రెడీ చేశాడు, మేకపోతులను రెడీ చేసి పంపించాడు ఒక గుంపు, అన్నకు గిఫ్ట్. గొర్రెలను రెడీ చేశాడు, పొటేళ్లను రెడీ చేశాడు, అదొక గుంపు, గిఫ్ట్. ఒంటెలు రెడీ చేశాడు, ఒంటె పిల్లల్ని రెడీ చేశాడు, ఒక గుంపు, అదొక గిఫ్ట్. 4వది చివరిది గాడిదలను రెడీ చేశాడు. గాడిదలతో పాటుగా పనివారిని పంపించాడు, ఒక గుంపు, అదొక గిఫ్ట్. ఒక్కొక్కటి ఒక్కొక్క టైంలో పంపించాడు. 4వ దాని దగ్గరకు వచ్చేసరికి అన్న కాంప్రమైజ్ అయిపోవాలి, అది సంగతి. 4 గిఫ్ట్లు పంపాడు, కానీ అన్న కాంప్రమైజ్ అవ్వలే. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అన్న కాంప్రమైజ్ అవ్వలే. గిఫ్ట్లు చూశాడు కానీ కాంప్రమైజ్ అవ్వలే. ఇంత చేసిన యాకోబుకు నెమ్మది లేక మరలా భార్యను, పిల్లల్ని, అందరినీ ఎటోళ్ళనట్టు పంపించేసి దేవుని వాక్యం అంటుంది ప్రియులరా, ఒంటరిగా నిలిచిపోయెను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇరుకులో నాకు విశాలత కలుగు చేసిన వాడవు నీవే అని దావీదు ఎలాగైతే దేవుని దగ్గర మొర్ర పెట్టడానికి నిలబడ్డాడో, అలాగే యాకోబు దేవునికి మొర్ర పెట్టడానికి ఒంటరిగా నిలిచిపోయిన తర్వాత వచ్చాడు దేవుడు. ఆమేన్. ఒంటరిగా ఉన్నప్పుడు వచ్చాడు దేవుడు. చదవండి ఆ మాటను కూడా దయచేసి, 23వ వచనము నుండి. యాకోబు వారిని తీసుకొని ఆ ఏరు దాటించి తనకు కలిగినదంతయు పంపివేసెను. యాకోబు ఒక్కడు మిగిలిపోయెను. హీ వాజ్ లెఫ్ట్ ఆల్ అలోన్. ఒక్కడు మిగిలిపోయెను. నా ప్రియ దేవుని పిల్లలారా, మనము మన జీవితంలో అనుకుంటాము, నేను ఒక్కదాన్నే, నేను ఒక్కడే. అందరూ విడిచిపెట్టేశారు, అందరూ దూరం అయిపోయారు. నాకు అవసరం వచ్చినప్పుడు నాకు సహాయం చేయడానికి ఎవడూ లేడు. నేను మాత్రం 100 మందికి సహాయం చేశాను, కానీ ఇప్పుడు నాకు అవసరం వచ్చేసరికి ఒక్కడు కూడా
లేడు అని దిగులు పడతాం. కానీ నువ్వు క్రైస్తవుడవు, క్రైస్తవురాలవు కదా, ఎందుకు నీకు ఆ ఒంటరితనం? దేవుడే అనుమతించాడు కాబట్టి ఆ ఒంటరితనం, దేవుడే అంగీకరించాడు కాబట్టి ఆ ఒంటరితనం. నువ్వు 100 మందికి సహాయం చేయొచ్చు గాక, నీ అవసరతలో ఎవడూ లేకపోవచ్చు గాక, అది చేసింది ఎవరు అనుకున్నారు? నీ ప్రభువే. ఎందుకు చేశాడు? నువ్వు ఆయన వైపు చూడాలి అని. ఎవడు నీకు సహాయము చేయలేడు కాబట్టి అందరిని తరిమేశాడు ఆయన. ఒక చెట్టు వేసింది మా అమ్మ, బాగా కాయలు కాస్తుందని ఇక్కడే టైల్స్ మధ్యలో వేసింది సపోటా చెట్టు. వేస్తే అది ఎదిగింది. ఎదిగిన తర్వాత కాయలు కాయట్లే, ఏపుగా అయితే ఎదిగింది కానీ కాయలు కాయట్లేదు. అది ఇది కాయలు కాయట్లేదని మొత్తం కొమ్మలన్నీ నరికేసింది ఒకరోజు. నాకు ఫుల్ కోపం వచ్చింది. పిచ్చిదానా, ఎందుకే కొమ్మలు నరికేసావని గాబరమని అరిశాను మా అమ్మని. అరుస్తప్పుడు మా అమ్మనది, పనికిరాని కొమ్మలు ఎన్నుంటే ఏంట్రా, కాయలు కాసే కొమ్మ ఒక్కటున్నా చాలు, ఇప్పుడు వస్తాయి చూడు అన్నది మా అమ్మ. నిజమే, ఆ చెట్టున్నంతకాలం ఎన్ని వందల బస్తాలు సపోటాలు కాసిందో. పనికిరాని కొమ్మలన్నింటినీ నరికేసింది మా అమ్మ. నాకు చాలా బాధేసింది. ఇంత మంచిగా పెరిగిన చెట్టుని ఎందుకు కొట్టేసావన్న. మా అమ్మ చెప్పింది, పనికిరాని కొమ్మలు ఎన్నున్నా, వేస్ట్ కొడుక, ఫలించే కొమ్మ ఒక్కటున్నా చాలా వస్తాయి చూడు అన్నది. నిజంగానే వచ్చాయి. అలాగే దేవుడు కూడా, మనం ఆయన వనములోని చెట్లు, మనలో పనికిరానివన్నీ ఆయన నరికేస్తాడు. కానీ సారం ఉంది చూశారు, అది ఆయన అయి ఉంటాడు. యాకోబు ఒంటరిగా మిగిలిపోతే యాకోబు చేస్తున్న పని ఏంటో తెలుసా? దేవుని కాళ్ళు గట్టిగా పట్టేసుకొని అంటాడు, అస్సలు సమస్యలే దొరికావు, విడిచిపెట్టను నిన్ను, ఇప్పుడు వదిలిపెట్టను, అసలు నిన్ను వదిలిపెడితే నువ్వు నాకు దూరం అయిపోతావు, నిన్ను వదిలిపెట్టను నేను. పట్టుకున్నాడు, రాత్రంతా పట్టుకున్నాడు. తెల్లారేసరికి దేవుడు దీవించాడుగా, దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. తెల్లారేసరికి దేవుడు దీవించాగట, ఎదురుగా వస్తున్న ఏశావట యాకోబు మెడ మీద పడి గట్టిగా కౌగిలించుకొని ముద్దు పెట్టి ఏడ్చుకుంటూ అన్నాడట, తమ్ముడా ఎంతకాలమైందిరా నిన్ను చూసి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. తమ్ముడా ఎంతకాలమైందిరా నిన్ను చూసి అని మెడ మీద పడి యాకోబును ముద్దు పెట్టుకొని ఏడుస్తూ, తమ్ముడిని గారంగా, ఆప్యాయంగా, ప్రేమగా పలకరిస్తూ తమ్ముడిని ఇంటికి తీసుకొని పోయాడు. యాకోబు అంటాడు, నేను నీ దాసుణ్ణే, నువ్వు నాకు ప్రభువే అంటుంటే ప్రభువు లేదు, గిబువు లేదు, నువ్వు నాకు తమ్ముడు, నేను నీకు అన్న. మన ఇద్దరం ఒక తల్లి బిడ్డలే. ఎవరు మార్చారు మనసు? ఎవరు మార్చారు? నువ్వు మార్చావా, నేను మార్చానా? దేవుడు మార్చాడు. అందుకే వాక్యం ఏముంటుందో తెలుసా? దేవుడు మన పక్షాన ఉండగా మనకు విరోధి ఎవడండి? మనకు విరోధి ఎవడు? దేవుడు మన పక్షాన నిలబడాలి అంతే. ఆయన నిలబడ్డదాకే ఆట మంది. ఆయన నిలబడ్డ తర్వాత మనం ఆగిపోవడమే. ఇక ఆట ఆయన మొదలు పెడతాడు. ఆయన మొదలు పెడితే ఇటు వచ్చేది ఉండదు, ఇక అటే మొత్తం అట్నుండి అటు వెళ్ళిపోవడమే కదా. అట్లా ఆడతాడు దేవుడు ఆట. ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు అన్నది అదేగా. యూదుల మీదకు బలంగా లేచారు జనాలు, ఇంకేముంది, మందిరాన్ని పడగొట్టేసి తీసుకొని వచ్చేద్దాం అనుకున్నాడు నెబుకద్నెజరు. 3 సార్లు ప్రయత్నాలు చేశాడు. ఈగల్ని తరిమాడు యేసయ్య. ఒక్కడుండనీలే పాలెంలో. ఎన్నో సంవత్సరాలు అలాగ ప్రయత్నాలు చేసి విసిగిపోయారు శత్రువులు. కానీ దేవుడు కనీసం ఒక గోడ, ఇటుకను కూడా తీయనియలే. దేవుడు పక్షాన నిలబడే దేవుడు. ప్రియులారా, ఆయన మనతో ఉన్నప్పుడు మనం ఆయన కాళ్ళు పట్టుకోగలగాలి. కాళ్ళు పట్టుకునే విషయంలో మొహమాట పడద్దు, సిగ్గుపడద్దు, నిర్లక్ష్యం చేయొద్దు. ఆయన కాళ్ళు ఎప్పుడైతే మనం పట్టుకుంటామో, నా నీతికి ఆధారమగు దేవా, నేను నీకు మొర్ర పెట్టగా ఇరుకులో నాకు విశాలత కలుగు చేసిన వాడవు నీవే. 3 మాటలు మాట్లాడాడు ప్రభు నాతో. అది, ఇది, ఇంకొకటి. యోహాను 14:6 చదవండి ఒకసారి. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం చదవండి. యేసు నేనే మార్గమును, దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కుటుంబ సమస్యల నుండి విడుదల కొరకు యేసయ్య ఒక్కడే మార్గం. తీవ్రమైన అనారోగ్య సమస్యల నుండి స్వస్థత కొరకు యేసయ్య ఒక్కడే మార్గం. అకస్మాత్తుగా వచ్చి పడే ప్రాణాపాయ ఉపద్రవములన్నిటిలో నుండి విడిపించుట కొరకు యేసయ్య ఒక్కడే మార్గం. నీ జీవితంలో ఉన్న ఏ పరిస్థితికైనా పరిష్కారము యేసయ్య ఒక్కడే
మార్గం. వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ జీసస్ క్రైస్ట్. ఈరోజు ఆ ప్రభువు మాట్లాడుతున్న మాట ప్రియులరా, ఇరుకులో ఉన్నావా? విశాలతనివ్వగలడు. జస్ట్ ప్రే టు హిమ్. ఎవరిలాగా? యాకోబులాగా. ఎందుకు? యేసయ్య ఆయనే చాలిన మార్గమై ఉన్న దేవుడు కనుక నా ప్రియ దేవుని పిల్లలారా, భయపడకు, దిగులు చెందకు, చింతించకు. నీవెవరివైనా, నీవే స్థితిలో ఉన్నా, యాకోబులాగా ఒక్కసారి నేను యోగ్యుడను గాను, యోగ్యురాలను కాను, నా అర్హత నీలోనే ఉంది ప్రభువా, కనుక నిన్ను ఆశ్రయిస్తున్నాను యేసయ్య, నీ పైన ఆధారపడుతున్నాను ప్రభువా అని నిన్ను నువ్వు తగ్గించుకొని ఆయన పాదాలను ఆశ్రయించగలిగితే, స్టిల్ హీ ఈజ్ అలైవ్. ఆయన ఇంకా సజీవుడై ఉన్న దేవుడు గనక ఆయన నిన్ను తప్పిస్తాడు, ఆయన నిన్ను బలపరుస్తాడు, ఆయన నీకు జయమిస్తాడు, ఆయన నీకు సహాయం చేస్తాడు. ఏలయనగా మన దేవుడు ఇరుకులో మనకు విశాలత కలుగజేసే దేవుడు. దేవుడు నీకు ఇట్టి జయమును అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయచేసి మోకరించండి, తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ జీసస్. ప్రతి ఒక్కరూ దయచేసి ప్రార్థన చేద్దామా? ఈరోజు నువ్వు ఏ ఇరుకులో ఉన్నావో ఆ ఇరుకులో నీవు దేవునికి మొర్ర పెట్టడం నేర్చుకున్నప్పుడు నీ ప్రభు అయిన యేసు నీకు విశాలత కలుగు చేస్తున్నాడు. అయితే ఆ విశాలత నీవు అనుభవించాలంటే యేసయ్య ఎదుట నిన్ను నువ్వు ఒప్పుకో. యాకోబును అడుగుతున్నాడు, నువ్వెవరసలు? యాకోబు అంటున్నాడు, అయ్యా నేను యాకోబును, నేను మోసగాడిని, నేను నా ఇష్టానుసారంగా జీవించిన వాడని, కానీ ఈరోజు నీ ఆశీర్వాదం కోరుకొని వచ్చాను, నువ్వు నన్ను ఆశీర్వదించు అని యాకోబు దేవుని దగ్గర ప్రార్థన చేసుకుంటున్నాడు, మొర్ర పెట్టుకుంటున్నాడు, దేవునితో పోరాటం చేస్తున్నాడు. ఈరోజు నీకు దేవుని ఆశీర్వాదము, దేవుని జయము కలగాలి. దేవుని దగ్గర చెప్పు, ప్రభువా నేను పాత్రుడను కాను, నేను పాత్రురాలను కాను, కేవలం నీవు మాత్రమే నన్ను ఆశీర్వదించగలిగిన దేవుడవు తండ్రి, నాకు పరిష్కారమై ఉన్న దేవుడవు ప్రభువా, కనుక నేను నిన్ను ఆశ్రయంగా చేసుకుంటున్నానయ్యా, నేను నిన్ను ఆధారంగా చేసుకుంటున్నాను తండ్రి, నేను నీ మహిమ చూడాలనుకుంటున్నాను ప్రభువా, నీ సహాయము చూడాలనుకుంటున్నాను దైవమా, నా దేవునిగా, నా తండ్రిగా, నా ఆధారముగా నిన్ను ప్రతిష్ఠించుకుంటున్నానయ్యా, నాకు సహాయం చేయదేవా అని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, 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 జీవము గల జీవాధిపతివైన మా పరలోకపు తండ్రి, నీవు సజీవుడవు కనుక నీవు మా పక్షాన ఉన్నప్పుడు మాకు విరోధి ఎవడు ఉండలేడయ్యా. దేవా, నీవు మాకు విశాలత కలుగు చేసే దేవుడవు. శత్రువు ప్రయోగించే ప్రతి అగ్నిబాణములన్నిటిలో నుండి వాటిని ఆర్పి మమ్మలను తప్పించి మాకు జయము కలుగు చేసే దేవుడవు తండ్రి. ఇక ఎన్నటికీ కనబడకుండా ప్రభువా తరిమివేసే దేవుడవు గనక యేసయ్యా, అవును దేవా, ఎన్నో రకాలైన సమస్యలు, శోధనలు, పరిస్థితులు, ప్రభావాలు ప్రభువా మా విశ్వాసానికి పరీక్షగా నిలబడుతూ ఉండగా, ఆయా సమయాలలో ఒంటరిగానే మేము మిగిలిపోతూ ఉండగా, నీవైతే ప్రభువా మమ్మల్ని విడిచిపెట్టలేదు గనక ఈరోజు నీ మాటల ద్వారా బలము పొందుకున్న ప్రభువా, అయ్యా నేను దేవా నిన్ను నా దేవునిగా, నా తండ్రిగా ప్రతిష్ఠించుకుంటున్నాను. ఇక్కడ నిలబడి ప్రభువా ప్రార్థనలు ఏకీభవిస్తున్న ఈ నీ పిల్లలలో ఎవరిలాగా దేవా నిన్ను ప్రతిష్ఠించుకుంటున్నారో వారందరిలోనికి మీరు దిగిరండి. మీరు ప్రభువా వారి జీవితాలలో గొప్ప అద్భుత కార్యాలు జరిగించండి. నీ ప్రభావము ఎంత ఉన్నతమైనదో దేవా మీరు చూపించండి. నీకు జీవితాంతం ప్రభువా దాసులై, కృతజ్ఞులై, విధేయులై జీవించుటకు ప్రభువా నేర్పించండి. దేవా, మేమందరము నీ పిల్లలము గనక తండ్రి, మా దేవా, మా తండ్రి అని మా నీతికి ఆధారమైన నీకు ప్రభువా మొర్ర పెట్టినప్పుడు మా ప్రార్థనలు ఆలకించే దేవుడవు, మాకు విశాలత కలుగు చేసే దేవుడవు గనక మీరు మాకు దేవుడు అయినందుకు స్తుతిస్తూ, కృతజ్ఞతలు సమర్పిస్తూ, యేసయ్య పరిశుద్ధ నామము ద్వారా ప్రార్థిస్తూ, వాక్యం ద్వారా మమ్మల్ని దర్శించి బలపరిచిన దేవా కృతజ్ఞతలు సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్.